డాక్టర్ లాజరస్ ప్రసన్న బాబు గారు మన మధ్యకి వచ్చి ఉన్నారంటే ఎప్పుడో దేవుని యొక్క ప్లాన్, ఆయన సంకల్పం లేనిదే ఆయన ఇక్కడికి రారు. నేనెవరో ఆయనకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు. కానీ ఆయన ప్లాన్స్ అన్నీ జరగవలసి ఉంది అంతే. జాన్సన్ ఈరోజు మీరు ఎదురుకు ఉండవలసి ఉంది అంతే. మనకి పిడి సుందరరావు గారు అంటే బహుశా తెలుగు ప్రపంచంలో ఎవరికి తెలియని వాళ్ళు ఉండరేమో. ఇండియా మాత్రమే కాదు, అన్ని దశలు కూడా తెలిసిన వారే. పిడి సుందరరావు గారు నాకు తెలియదు అన్న వాళ్ళు ఎప్పుడు వినలేదు నేను. మరి అటువంటి దైవజనుడు, గొప్ప దైవజనుడు, ఒక అపోస్తుల వలె మొత్తం ప్రపంచమంతా కూడా ఆయన పేరు జుమ్ అందంటే కారణం ఏంటంటే దేవుని సంకల్పం లేకుండా రాదు. వ్యతిరేకస్తులు ఉంటే ఉండొచ్చు, కానీ ఆయన ఇంత అపోస్తులుగా ఎంత భయంకరమైన నేమ్ వచ్చిందంటే ఆయన సంకల్పం లేకుండా అవుతుందా? నేను తప్పకుండా ఆయన సంకల్పం ద్వారా అనేక మంది వాక్యాన్ని బ్రహ్మాండంగా వివరిస్తూ అనేక చోట్ల యవనస్తులు అనేక చోట్ల వివరిస్తూ మూలలో సందుల్లో అనేకమైన టీమ్స్. నేను యాంగ్లికన్లో చేస్తున్నప్పుడు మా చర్చిస్ 250 అలా ఉండేవారు, ఆ రేంజ్ ఉండేవారు. దాంట్లో ఒక 100 పీపుల్ పిడి సుందరరావు గారు బ్యాచ్ అనేవారు అనమాట. అంత అద్భుతంగా దేవుడు అంతే. వాళ్ళు నాతో కూర్చుంటే బ్రదర్ మీతో వాక్యంలో కూర్చోవాలనుకుంటున్నానండి, మీరు చక్కగా మా యజమానులు చెప్పినట్టు వినేవారు, మా బైబిల్ స్టడీలు ఎలా ఉండేది అని చెప్తే ఒక్కొక్కరు డిస్కస్ చేసుకుంటే వాక్యం పిచ్చోడు అనమాట ఒక మాటలో చెప్పాలంటే. అటువంటి చక్కని వాక్యం అంటే ఆసక్తి చూసిన అనేక బిడ్డలను దేవుడు తయారు చేశాడు ఆయన ద్వారా. ఒకసారి ఫోన్లో మాట్లాడితే నాయనా అన్నారు, అంతే ఒక్క మాటకి బెండ్ అయిపోయాను అంతే. అటువంటి అంత గొప్ప దైవజనుడు, అటువంటి ఆ ఫ్యామిలీ నుంచి వచ్చిన ఆయన సొంత కుమారుడు మన మధ్యకి రావడం కూడా దేవుని యొక్క సంకల్పం. మనం ప్రార్థిద్దాం. మీ మనసులో అటు ఇటు వెళ్ళిపోకుండా వాక్యం మీదే కాన్సన్ట్రేషన్ చేసి ఉండేలాగిన దేవుడు మీ అందరినీ కూడా ఆత్మతో అభిషేకించి వాక్యం వినేవారుగా సహాయం చేస్తారు. ఆ వాక్యం మనకు హృదయాల్లో ఎల్లప్పటికీ గుర్తుండిపోయేలా ప్రార్థన చేసుకుని దయపూర్వకంగా కూర్చుందాం. ఇన్వైట్ చేస్తుండగా అందరూ చప్పట్లు కొట్టి పాస్టర్గా నవహించి అందరికీ ప్రార్థన చేసుకుందాం. ప్రియులారా, పరిశుద్ధుడు అయిన తండ్రి, ఇదిగో నీ పిల్లలకు మీ అమూల్యమైన మాటలు వినిపించుటకు ఈ ఏల్బేతేల్ సంఘం ద్వారా అనుగ్రహించిన సమయమును బట్టి ధన్యవాదాలు. కొద్దిసేపు మీ మాటలు ధ్యానించుండగా నాకు అవసరమైన మాటలు వినిపించండి. క్రీస్తు యేసు వారి పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి, ఆమేన్. మరి మా ప్రియులు జాన్సన్ గారు వారి ఆహ్వానం మేరకు ఈరోజు రాగానే సంఘంగా మిమ్మల్ని అందరినీ కలుసుకోవటం, ఎందరో దేవుని ప్రేమించి వాక్యాన్ని ప్రేమించే పిల్లలుగా మీరందరూ ఈ పట్టణంలో ఉండటం నాకెంతగానో సంతోషం. మరి నిజంగా ఇప్పుడు క్యాంపస్కి వెళ్ళొచ్చాం మేము. చాలా పెద్దది. ఆ రాజులు కూడా మరి ఆ క్యాంపస్ను స్థలంగా వాళ్ళకి ఇచ్చి వాళ్ళ సొంత నిర్మాణాలు చేసుకోవచ్చు అనే ఒక గొప్ప అవకాశం ఈ గల్ఫ్ దేశాల్లో, ఈ ఖతర్ పట్టణంలో ఉండటం నిజంగా దేవుడు చేసిన ఉచితమైన కృప. ఎందుకంటే చాలా ప్రాంతాల్లో వాళ్ళకి స్వేచ్ఛ లేకుండా కేవలం ఒక క్యాంపస్లో మాత్రమే, అది వాళ్ళ అనుమతిని బట్టే జరగాలి అన్న ఆ నియమావళి కాదని ఇక్కడ ఎన్నో సంఘాలు, ఇంచుమించు పెద్ద ఆయన చెప్తున్నారు, వారు 28 సంఘాల వరకు ఆ క్యాంపస్లో ఉన్నాయి. సందర్భంలో ఆ ప్రాంతం అంతా చూసినప్పుడు నాకు ఎంతగానో అనిపించింది సంతోషం. నిజంగా క్రైస్తవులు ఎంతమంది ఇక్కడికి వచ్చి ఆరాధించటం. అలాగే మరి కాపర్లో జాన్సన్ గారు ఏల్బేతేల్ తెలుగు చర్చి వారికి, కూడి వచ్చిన పరిశుద్ధులైన దేవుని పిల్లలందరికీ కూడా క్రీస్తు నామములో శుభాభివందనాలు తెలియజేసుకుంటున్నాను. మరి ఈరోజు మీకు ప్రచురించిన ఒక అంశం గురించి మీకు చెప్పాలి అనుకుంటున్నాను. అది మీకు ప్రకటించింది, మరణ శాసనం రాసిన వారు మరణం సంభవించిందా. ప్రియులారా, మరి ఈ అంశం ఎంతమందికి అర్థమైందో లేదో నాకు తెలియదు, కానీ అది బైబిల్లో రాయబడిన మాటే. మరణ శాసనము అన్నది ఏదెను తోటలో ఆదాము తప్పు చేసినప్పుడు మనిషికి దేవుడు విధించి శాసించిన, రాసిచ్చిన శాసనం. ఎలా అంటారా, దేవుడు ఈ తోట చెట్ల ఫలముల్లో దేనినైనా నువ్వు నిరభ్యంతరంగా తినవచ్చు, కానీ ఈ తోట చెట్లలో మంచి చెడ్డలు తెలియనిచ్చే వృక్ష ఫలాన్ని తినకూడదు అని చెప్పాడు. తినుదినమున నిశ్చయముగా చచ్చెదవు అన్నాడు. అంటే ఆయన ఒక మాట పలికాడు, అది ఒక కమాండ్ అంటారు, ఆజ్ఞ. ఆ మాట శాసనం అంటారు దాన్ని.
దేవుడు చెప్పిన మాట ఏమవుతుంది? అది శాసనము. ఆ శాసనాన్ని ఎవరు ఉల్లంఘించినా దానికి శిక్ష అమలు జరుగుతుంది. ప్రతి దేశంలోని చట్టాలు ఉంటాయి. ఎందుకు ఉన్నాయి చట్టాలు? మనుషుల్ని సక్రమంగా ఉంచడం కోసమే. మన భారతదేశంలో కన్నా ఇక్కడ చట్టాలు బాగున్నాయి కాబట్టి ఇక్కడ క్రైమ్ రేట్ తక్కువ. కానీ అక్కడున్న మనుషులు ఎక్కడికి వచ్చి ఉంటారు, అక్కడ క్రైమ్ చేస్తారు, ఇక్కడ ఎందుకు చేయరు? అంటే చట్టాన్ని అమలు చేయటంలో వాళ్ళు విఫలు అవుతున్నారు, చట్టాన్ని కఠినంగా అమలు చేయటంలో ఇక్కడ వీళ్ళు సఫలు అవుతున్నారు. ఏది ఏమైనా చట్టం మనిషి మంచి కోసమే. దేవుడు కూడా ఆ రోజు ఏదైనా తోటలో చట్టం చేశాడు, అన్నీ తినండి, అది తప్ప. కానీ దేవుడు చేసిన చట్టాన్ని మనిషి ఉల్లంఘించాడు. ఆ ఉల్లంఘించడం వల్ల మనిషికి వచ్చింది ఏంటో తెలుసా అండి? తిను దినమున నిశ్చయముగా మీరు చతురు అన్నాడు. మరి చచ్చిపోయాడు ఆదాం అంటే బ్రతికే ఉన్నాడు కదా, ఆదాం అవ్వలు పండు తిని బ్రతికే ఉన్నారు. అంటే ఆయన ఉద్దేశంలో తన దృష్టిలో బ్రతికి బాహ్యంగా లేదంటే దేహ సంబంధంగా బ్రతికి ఉండటం బ్రతుకు కాదు. ఆయన మాట ఉల్లంఘించినప్పుడే ఆయన దృష్టిలో ఇద్దరు చనిపోయిన వాళ్ళతో సమానం. తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లల విషయంలో విసిగిపోయినప్పుడు లేదంటే వాళ్ళ మాట కాదని ఎక్కువగా ప్రేమ వివాహాలు చేసుకుని వెళ్ళిపోయేటప్పుడు తల్లిదండ్రులు పిల్లల విషయం ఒక మాట అంటారు, ఇక ఆమె మా విషయంలో చనిపోయినట్టేనండి అంటారు. మేము వదిలేసుకున్నామండి అని, ఎందుకంటే మమ్మల్ని కాదని వెళ్ళిపోయిందండి అని. కేవలం బ్రతికున్నా తమ మాట వినలేనందుకు వాళ్ళు ప్రయోగించే పదజాలం అది. ఇక్కడ దేవుడు కూడా మీరు నా మాట వినాలి, నా మాట వినకపోతే ఆ మాటను ఉల్లంఘించటం అనేది అది ఎలా పరిణమిస్తుంది అంటే మరణం, చావు. ఇందుకు ఏ మరణం అది? శరీర సంబంధమైన చావు అయితే కాదు. అలాగైతే యేసుప్రభు వారు కూడా దేహ సంబంధంగా చనిపోయారు కనుక ఆ మరణం కాదు అది. మరొక మరణం ఉంది. ఏంటది? ఆత్మ నిత్యాగ్ని దండనలో శాశ్వత కాలం కాలిపోవటమే మరణం. ఇది రెండవ మరణము అన్నారు. బైబిల్ చెప్పిందని రెండవ మరణము అని. ఇంకా ఆ మరణం నుంచి ఎవరు తప్పించలేరు. అంటే ఆత్మ శాశ్వత కాలం ఇంకా అగ్నిలో కాలుతూ ఉండిపోవాలి, అది మరణం. అగ్నిగుండం అంటారు దాన్ని, నిత్యాగ్ని దండన అంటారు. అదే రెండవ మరణం. ఒకవేళ సందేహం ఉంటే ఆ మాట చూపిస్తాను, ఎందుకంటే ఒకవేళ బైబిల్లో రెండవ మరణం అంటే అదో కాదో అనే సందేహం రావచ్చేమో కదా. ప్రకటన గ్రంథం 20వ అధ్యాయం 6వ వచనం, ఈ మొదటి పునరుద్ధానములో పాలుగలవారు ధన్యులను పరిశుద్ధులునై ఉందురు. ఇట్టి వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణం అంటున్నాడు చూడండి, అధికారం లేదట. అదే అధ్యాయంలో 14వ వచనం చూడండి, రెండో మాట 14 మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను. అగ్నిగుండములో పడవేయబడెను. ఈ అగ్నిగుండమే రెండవ మరణము అంటున్నాడు చూడండి. అగ్నిగుండమే రెండవ మరణం. అంటే పాతాళానికి వెళ్ళడమే చావటం అని. తప్పు చేసిన వెంటనే ఆదాం అవ్వలు దేవుడు ఏమన్నాడు? మీరు నరకానికి సిద్ధం, చావాలి, ఇంకా మీరు చనిపోయినట్టు నా దృష్టిలో. అంటే ఆ క్షణాన వాళ్ళు దేహ సంబంధంగా వాళ్ళు చనిపోతే నరకానికి వెళ్ళిపోతారు. కనుక దేవుని దృష్టిలో మరణం అనగా నిత్యాగ్ని దండన, రెండవ మరణం అగ్నిగుండం. ఈ మరణం ఏమైంది తర్వాత? పోనీ వాళ్ళిద్దరి వరకే సంప్రాప్తం అయిందంటే కాదు, వాళ్ళు చేసిన తప్పు వారి గర్భాన పుట్టిన మనుషులందరికీ వచ్చేసిందండి. ఎలా అంటారా? పౌలు గారు రోమీయులకు రాస్తున్న పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం, ఇట్లుండగా ఒక మనుషుని ద్వారా పాపము ద్వారా మరణము లోకములో ఎలాగో ప్రవేశించును అలాగుననే మనుషులందరూ పాపము చేసినందున మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయిందండి. మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయిందండి. ఏ మరణం? దేహ సంబంధమైన మరణం కోసం చెప్పట్లేదు ఇక్కడ. ఆదామవ్వలు చేసిన తప్పు వల్ల అందరూ మరణం బారిన పడిపోయారు. అందరికీ మరణం. మరి మరణం నుంచి తప్పించాలి కదా. ఇంతకీ ఈ మరణం ఎందుకు వచ్చింది అంటే దేవుడు చట్టం చేశాడు కనుక, శాసనం చేశాడు కనుక. అసలు దేవుడు అన్ని చెట్లు పళ్ళాలు తినండి నాయన, మంచి చెట్లు తెలియని వృక్ష ఫలాన్ని కూడా తినండి, తింటే మీకు ఏ ఇష్టం నేను ఇబ్బంది కలగదు అన్నాడు అనుకోండి, అప్పుడు ఏమైనా శిక్ష ఉంటుందా వాళ్ళకి? శిక్ష ఎందుకు వచ్చింది? దేవుడు ఒక చట్టం చేసి దాన్ని చెయ్యొద్దు అని చెప్పాడు. అది చెయ్యకపోవటం వల్ల శిక్ష అమలవుతుంది.
అందుకే బైబిల్లో మనం చాలాసార్లు చదువుకున్న మాట ఏంటో తెలుసా? ఆజ్ఞ అతిక్రమం పాపము అన్నాడు. అంటే దేవుని మాటను మీరటమే పాపం చేయటం. పాపం చేయడం వల్ల వచ్చే జీతం ఏంటి? అది కూడా బైబిల్ చెప్పింది, మరణం. ఏ మరణం అది? పాపం వల్ల దేహ సంబంధమైన చావు రాదు, పాపం వల్ల ఆత్మ సంబంధమైన మరణం, నిత్యాగ్ని దండన, అగ్నిగుండంలోనికి వెళ్ళిపోయే మరణం వస్తుంది. కనుక ఇప్పుడు ఈ మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయింది. ఎందుకు వచ్చింది ఈ మరణం అంటే శాసనం వచ్చింది కనుక, చట్టం వచ్చింది కనుక. ఓకే, ఎవరి వల్ల వచ్చింది ఈ చట్టం అనేది ఆదికాండం మనం 2వ అధ్యాయం చదవగలిగితే, దేవుడైన యెహోవా ఏమన్నాడు ఈ తోట చెట్ల ఫలములలో అంటాడు. ఆదికాండం 2వ అధ్యాయం 16వ వచనం. మరియు ఎవరంటున్నారు ఈ మాట? దేవుడైన యెహోవా. మర్చిపోకండి, ఎవరు ఈ మాట అంటుంది? ఎవరు? దేవుడైన యెహోవా ఏమన్నాడు? ఈ తోటలోనున్న ప్రతి వృక్ష ఫలమును నిరంతరంగా తినవచ్చును, అయితే మంచి చెడ్డలు తెలివినిచ్చే వృక్ష ఫలాన్ని తినవద్దు అని చెప్పాడు. ఇంతకీ ఈ మాట అనేది ఎవరు చెప్పండి? దేవుడైన ఏ దేవుడు? యెహోవా. ఓకే, ఇప్పుడు మరణం ఆయన శాసనం చేయటం వల్ల, శాసనం చేసింది ఎవరు? యెహోవా. అంతే కదా, ఆయనే కదా శాసనం చేశాడు. రైట్. ఇప్పుడు ఒక బైబిల్ నుంచి ఒక మాట మీకు చదివిస్తాను, చూడాలి ఇప్పుడు మాట. అదే మన పాఠం, ఆ పాఠంలోని ఉద్దేశం అదే. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 16-17 వచనం. మరణ శాసనము ఎక్కడ ఉండునో మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం అంటున్నాడు. చూడండి, ఏమండి, మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం. ఇదేంటిది? వీలునామాలు రాస్తుంటే చూసారా? ఏమండి, నా తదనంతరం ఇదిగోండి ఈ 100 కోట్ల ఆస్తి నా పిల్లలకు చెందుతుంది అని రాశాడు అనుకోండి వీలునామాలు. అక్కడ తదనంతరం అనే పదం ఉంది. అప్పుడు ఏమవుతుంది? ఇతను చనిపోతే కానీ తల్లో తండ్రో, ఏమండి, చనిపోతేనే కానీ ఆస్తి వీళ్ళకి రాదు. బ్రతుకుంటుండగా వస్తుందా వీళ్ళకి ఆస్తి? రాదు. ఎందుకంటే వీలునామాలు ఏమనుంది? తదనంతరం, మళ్ళీ మరణానంతరం అని కూడా అంటారు ఆ దస్తావేజులు రాసుకునేటప్పుడు. నిజంగా పాపం కొంతమంది ఆస్తుల కోసం తల్లిదండ్రులు చంపుకునే దుష్టులు లేని పిల్లలు కూడా ఉన్నారండి. వృద్ధాప్యంలో ఉన్నారు, వీళ్ళు బతుకుంటే మాకు ఆస్తి రావట్లేదని పిల్లలే బలవంతంగా తల్లిదండ్రులు చంపిన సందర్భాలు ఉన్నాయి. అంటే లా ఉంది కదా, అంటే వాళ్ళకి శాసనం ఉంది కదా, ఈ శాసనం నెరవేరాలంటే వీళ్ళు బతుకుంటుండగా మాకు ఆస్తి రాదు అని. ఇక్కడ కూడా మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ మరణ శాసనము రాసిన వాని మరణం అవశ్యం అని ఇంకొక మాట అంటాడు. చూడండి, ఆ శాసనము రాసిన వాడు మరణము పొందితేనే అది చెల్లుతుంది. అది రాసినవాడు జీవించుచుండగా, బ్రతికుంటుండగా అది ఎప్పుడైనా చెల్లదు కదా, చావాలి. రైట్. ఇప్పుడు మీకు ప్రశ్న వేస్తాను. మరణ శాసనం రాసింది ఎవరు అని మనం ఇప్పుడు చదువుకున్నాం 5వ తోటలో. ఎందుకంటే ప్రారంభ శాసనం అదే కదా, చట్టం అదే కదా, దేవుడిచ్చిన రూల్, ఆజ్ఞ. ఎవరిచ్చారు అది? దేవుడైన యెహోవా అని మన బైబిల్లో చదువుకున్నాం. అంటే దేవుడైన యెహోవా మరణ శాసనం రాశారండి. ఇప్పుడు మన మరణ శాసనం రాసిన వ్యక్తి ఆ మరణ శాసనం తీసేయాలి అంటే ఏం చేయాలి? ఏం అవ్వాలని చట్టం చెప్తుంది? ఆయన చనిపోవాలి. ఎవరు చనిపోవాలి? దేవుడైన యెహోవా చనిపోవాలి. కానీ భూమి మీదకి వచ్చి చచ్చిపోయింది ఎవరు? ఎందుకు చనిపోవలసింది? ఆయన. అదే మన పాపాల కోసం వెళ్ళండి. మన పాపాల కోసం రూలు ప్రకారంగా తండ్రి చావాలా, కుమారుడు చావాలా? మరి దేవుడు, తండ్రి అయిన దేవుడు యెహోవా చావాలి. ఎందుకంటే శాసనం చేసింది. అందుకే ఆ మాట చదివించాను 2:16 ఆదికాండంలో. దేవుడైన యెహోవా అన్నాడు. శాసనం ఆయన చేశాడు. శాసనం చేసినప్పుడు మరి ఆయన చేసిన శాసనాన్ని కొట్టేయాలి అంటే దేవుడి దగ్గర విషయం ఎలా ఉంటుందో తెలుసా అండి? నా నోటి నుంచి వచ్చే మాట నిష్ఫలముగా నా యొద్దకు రాదు. ఎందుకంటే ఆయన మాట ఒక పొల్లు కానీ ఒక సున్నా కానీ తప్పిపోదట. ఆయన మాట అంత ఖచ్చితమైంది. మరి అంత ఖచ్చితమైన మాట మనమంటే మాట ఇచ్చి మాట కొట్టేస్తాం మనం. అంటే ఏంటి? ఏమండి, మీకు ఇస్తానులేండి, మీకు నేను 1,00,000 రూపాయలు ఇస్తానండి అని మాట ఇచ్చాను అనుకోండి. కొన్ని రోజులు పోయిన తర్వాత ఇప్పుడు ఇవ్వలేనండి అనేస్తాం. మరి ఆ రోజు మాట ఇచ్చారు కదండి అంటే చాలామంది ఇచ్చిన మాటను నెరవేర్చుకోలేరు. అలాంటప్పుడు మాట ఇచ్చి గొప్పతనం ఏముంది?
రాజశేఖర రెడ్డి గారు అంటుంటారు, మాట ఇస్తే నేను మడిమ తిప్పనని. పాపం జగన్ రెడ్డి గారు కూడా అదే అంటుంటారు, అవునా, నేను మాట తప్పను మడిమ తిప్పనని. అంటే మాటకున్న ప్రాధాన్యత అది. మాట తప్పిపోవడం ఏముందండి, చాలా ఈజీ మాటను వదిలేయటం. పెళ్ళినాడు ప్రమాణాలు చేసుకొని మాట ఇచ్చుకొని వదిలేసిన దంపతులు లేరా? ఏమండి, చాలామంది ఉన్నారు. అంటే మాట విలువ లేదు అక్కడ. కానీ దేవుడి మాట అలాంటిది కాదు సుమా. మనిషి మాట ఎలాగైనా అవ్వచ్చు. ఇక్కడ దేవుని మాట ఖచ్చితమైనది. ఆయన అన్నాడు అంటే జరిగి తీరాలి. శాసనం ఏమి రాశాడంటే, మరణ శాసనం రాసిన వాడు బ్రతికుంటుండగా శాసనం చెల్లదు, అది కొట్టివేయబడాలి అంటే రాసిన వాడు చావాలి అని. ఇప్పుడు దేవుడు ఏమనుకున్నాడంటే, తప్పు చేసి మరణం అందరికీ సంప్రాప్తం అయిపోయింది కాబట్టి పాపములో వీళ్ళందరూ ఉండిపోయారు. మరి వీళ్ళందరినీ ఎలా కాపాడాలి? శాసనం చింపేద్దామా? నేనే కదా చేశాను శాసనం, చట్టం నేనే కదా చేశాను. నేను చేసిన చట్టం నేను తీసి పడేయచ్చు, కానీ తీసి పడేయడానికి కూడా ఒక రూల్ ఉంది. ఏంటా రూలు? అది నెరవేరాలి. రాసినవాడు చావాలి, బ్రతుకుంటుండగా కుదరదు. ఎందుకంటే మనుష్యులుగా మనం పాపులము కాకుండా లేవండి. ఇందాక నేను మాట్లాడుతూ చెప్పాను అక్కడ చర్చిలో ఏమని, 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో బాప్తీసం తీసుకోకముందు మనం పాపులమే. మరి బాప్తీసం తీసుకున్న తర్వాత కూడా పాపం చేస్తున్నామా? చేస్తున్నాం. ఎందుకంటే క్రీస్తులో ఉంటూ కూడా మనం నేరస్తులుగానే ఉంటున్నాం. ఎలా? అన్ని క్రియల వల్లే కాకపోవచ్చు, మన ఆలోచనలో జరిగే పాపం కూడా పాపమే. ఒకప్పుడు వ్యభిచారం అనేది పాత నిబంధన కాలంలో ఆ చట్ట ప్రకారంగా చేస్తే పాపం, వ్యభిచారం చేస్తే క్రియలతో. కొత్త నిబంధన వచ్చేసరికి కొత్త చట్టం, న్యూ లా ఏం చెప్తుందంటే, ఇక్కడ చేస్తే పాపం కాదు నాన్న, ఒక స్త్రీని మోహపు చూపుతో చూస్తే పాపం. అంటే ఎవరో శారీరకంగా వెళ్ళి చేసేది కాదు అక్కడ పాపం. ఆలోచనలో ఒక స్త్రీని నేను తప్పుగా చూశాను అంటే అప్పుడే ఆ స్త్రీతో తన హృదయమందు వ్యభిచారము చేసిన వాడని అయిపోతాను నేను. అంటే ఆలోచనలో కూడా పాపులమే, నేరస్తులం అయిపోతున్నాం మనం. కనుక ఇలా ఎన్నో పాపాలు మానసికంగా, ఆలోచనల్లో, మాటల్లో, క్రియల్లో మనిషి పొరపాటు చేస్తూనే ఉన్నాడు. మరి పాపాలు మనుషులు చేస్తూ ఉన్నారు అంటే మనుషులు పాపాలు మానారా? యేసుప్రభుని నమ్మిన తర్వాత యేసుప్రభు వచ్చారు, ప్రాణం పెట్టారు, మనుషులు పాపం మానేసుకున్నారా? ఎక్కడ మానారండి? ఆయన ప్రాణం పెట్టాడు. ఎందుకు? మనం ఎలాగా మానట్లేదు కాబట్టి. మనం ఎలాగో మానటం లేదు పాపం. పాపము మానలేని మనల్ని తను ఉచితముగా తన రక్తము చేత పవిత్రపరచాలి అనుకున్నాడు, కాపాడాలి అనుకున్నాడు, రక్షించాలి అనుకున్నాడు. నిజానికి మనం మారిపోయాం అనుకోండి, పాపం చేయడం మానేసాం అనుకోండి, రక్తం అవసరం మనకి? అవసరం లేదు కదా. మరి రక్తం ఎందుకు వస్తుంది? మనం దేవుడితో ఉన్నప్పుడు కూడా రక్తం ఎందుకు వస్తుంది? ఆ మాట చదవండి ఒకసారి, మీకు అర్థమవుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 7వ వచనం నుంచి. అయితే ఆయన వెలుగులోనున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల అన్యోన్య సహవాసం, దేవునితో అన్యోన్య సహవాసం, యెహోవాతో కలిగిన వారమై ఉంటామట. అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రులుగా చేయును. మనము పాపం లేని వారు మనం చెప్పుకుని ఎడల. అప్పుడెందుకు యేసు ప్రభు రక్తం? దేవుడు వెలుగులో ఉన్నప్పుడు మనం కూడా ఆయనతో వెలుగులో నడుస్తున్నప్పుడు ఎందుకండి యేసు రక్తం? అంటే దేవుడితో ఉన్నప్పుడు కూడా మనం పాపులమే. దేవునితో ఉన్నా మనం ఏదో ఒక రకంగా మనం పాపం చేస్తున్నాం కనుకనే ఆయన కుమారుడైన యేసు రక్తం మనకు అడుగుతుంది. లేదంటే ఆ రక్తం మనకు అవసరం లేదు తర్వాత కూడా. కనుక నేరస్తులు, మన నేరం మానడం లేదు, ఆపలేదు. మనం ఎలాగా నేరాలు మానటం లేదు. ఇక దేవుడే ఏమనుకున్నాడంటే ఇంకా లాభం లేదు, వీళ్ళు నేరాలు ఆపుతారు అనుకున్నాడు కానీ ఆపట్లేదని దేవుడు ఒక నిర్ణయానికి వచ్చారండి. ఏంటి ఆ నిర్ణయం? హెబ్రీయులకు రాసిన పత్రిక చూద్దాం. హెబ్రీ పత్రిక 8వ అధ్యాయం 12వ వచనం. 12. నేను వారి దోషముల విషయమై, వారి దోషముల కోసం నేను దయ కలిగి ఇక వారి పాపములు ఎన్నడనూ జ్ఞాపకము చేసుకొనను అని ప్రభు సెలవిచ్చుచున్నాడు. దేవుడు ఎందుకు సెలవివ్వాలి? మనం పాపం మానేస్తే దేవుడు ఎందుకంటే మర్చిపోవాలి? అంటే మనం ఎలాగూ మానటం లేదు కాబట్టి ఇక దేవుడు అన్నాడు, అరే మీరు మానేటట్లేరు, ఇక నేనే ఒక అలవాటు చేసుకుంటానంటే మర్చిపోవడం. అంటే మీ పాపంలో నుంచి మీరు బయటకు రావట్లేదు కాబట్టి నేనే మర్చిపోదాం అనుకున్నాను, కానీ మర్చిపోదాం అంటే కుదరదు. పాపాలు కడగాలిగా. ప్రపంచంలో పాపాన్ని కడిగే ఏకైక సాధనం యేసుప్రభు రక్తం. రక్తము వలనే కడుగబడుతుంది, అది రక్తము వలనే పరిశుద్ధపరచబడుతుంది. పాపం పోవాలి అంటే రక్తము ఉండాలి. ఎందుకంటే రక్తము చిందించకుండా ఏది పవిత్రము కాదు.
బైబిల్లో పాత ధర్మశాస్త్రం కావచ్చు, కొత్త ధర్మశాస్త్రంలో కావచ్చు, వీటన్నిటిలో దేవుడు చెప్పాడు. కనుక దేవుడు ఒక నిర్ణయానికి వచ్చాడు. ఇప్పుడు పిల్లలందరూ పాపం చేస్తున్నారు అంటే పాపము లేనివాడు లేడు, నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ పాపము చేసిన వారే. మరి ఇప్పుడు పాపం అందరూ చేస్తే వాళ్ళందరూ నరకానికి వెళ్ళిపోలే వద్దా? ఇప్పుడు దేవుడి దగ్గరికి ఎవరు వస్తారు? అందరూ నరకానికి పోతారు, మరణానికి వెళ్ళిపోతారు, ఇంకా ఆయన దగ్గరికి ఎవ్వరూ రారు. కనుక దేవుడు ఒక నిర్ణయం తీసుకున్నాడు, లాభం లేదు, నేను చేసిన శాసనాన్ని చింపేయాలి, మరణ శాసనం కొట్టేయాలి. ఎందుకంటే ఆ మరణ శాసనమే కదా వీళ్ళందరికీ మరణం విధిస్తుంది. ఆజ్ఞ అతిక్రమమే కదా పాపం, ఆ పాపానికి జీతమే కదా మరణం. కనుక ఈ ఆజ్ఞ లేకుండా చెయ్యాలి అని దేవుడు అనుకున్నాడు. కనుక ఏంటది? ఈ మరణ శాసనాన్ని నేను తుడిచేయాలి అనుకున్నాడు. ఇప్పుడు మరణ శాసనాన్ని తుడిచేయాలంటే ఒక పెద్ద సమస్య వచ్చి పడింది. ఏంటో సమస్య? ఆయన చావటం. ఎందుకంటే మరణ శాసనం ఎక్కడ ఉండునో అక్కడ అది రాసిన వాని మరణం అవశ్యం అన్నాడు. మనం అనుకోవచ్చు ఒకవేళ యేసుప్రభు గారు మరణ శాసనం రాశారేమోనని. యేసుప్రభు కాదండి అక్కడ మరణ శాసనం రాసింది. ఏదేం తోటలో యేసుప్రభు ఉన్నారా, దేవుడని యెహోవా అన్నాడు అక్కడ కదా. అది యేసుప్రభు కాదు కదా. మరి ఆయన చావాలి కదా. యెహోవా చావకుండా యేసుప్రభు ఎందుకు భూమి మీదకి వచ్చి చనిపోయారు? ఇదే మనం తెలుసుకోవాలి. ఇప్పుడు ఇదే మనం తెలుసుకోవాలి. ఏంటి ఇంతకి జరిగింది? ఏంటి, ఏం జరిగింది? జరిగిన విషయం ఏంటో తెలుసా అండి? తన కుమారుడని యేసుక్రీస్తు వారు తండ్రి దగ్గర ఎలా ఉన్నారు తెలుసా అండి? సమానం. ఫిలిప్పీ పత్రిక 2:5లో ఆయన స్థాయి ఏంటి? భూమి మీదకి రాకముందు ఆయన స్థాయి ఏంటో తెలుసా అండి? క్రీస్తు యేసు కలిగిన ఈ మనస్సు మీరు కూడా కలిగి ఉండండి. ఆయన దేవుని స్వరూపము కలిగిన వాడే ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం లేదు గాని. అంటే దేవునితో సమానమా? యేసుప్రభు దేవునితో సమానంగా ఉన్నాడా? పరలోకంలో ఉన్నారు. అలాంటి దాన్ని విడిచిపెట్టి ఆయన భూమి మీదకి వచ్చాడు. అంటే దేవునితో సమానంగా దేవునిగా యేసుక్రీస్తు వారు పరలోకంలో ఉన్నారు. తండ్రి అన్నాడు, నాయనా శాసనం నేను రాశాను, ఈ శాసనం నిర్మూలించాలి అంటే, తీసేయాలి అంటే శాసనం ఏం చెప్తుందంటే రాసినవాడు చావాలి అని. ఎందుకంటే నా మాటే కదా, నా మాట ఒక అక్షరం కూడా తప్పిపోవడానికి లేదు. కనుక ఇప్పుడు ఎవరు చావాలి? నేను చచ్చిపోవాలి, నా పిల్లల్ని బతికించుకోవాలి అంటే నేను చావక తప్పదు, నేను వెళ్ళిపోతాను అన్నాడు. అంటే ఎవరు రావాలి? దేవుడైన యెహోవా రావాలి పద్ధతి ప్రకారంగా. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా అండి? నేనుంటుండగా మీరెలా చనిపోతారు నాన్నగారు, నేనున్నానుగా కొడుకుని. ఏంటి కళ్ళ ముందు ఏమండి మన పిల్లలమై ఉండి మన తల్లిదండ్రులకు ఇబ్బంది కలిగితే చూస్తూ ఊరుకుంటామండి? మన తల్లి ఇబ్బందులో ఉంటే, మన తల్లి ఏదైనా బ్యాగ్ ఎత్తలేకపోతుంది అనుకోండి, వయసులో మనం ఏం చేస్తాం? వెంటనే నువ్వెందుకు అమ్మ ఎత్తుతావు, నేనున్నానుగా. ప్రేమించిన వాళ్ళు అయితే, బద్దకస్తుల సంగతి వదిలేయండి, నిజంగా ప్రేమించిన తల్లిదండ్రులు అయితే ఏం చేస్తారు? తమ తల్లి కానీ తండ్రి కానీ కష్టపడుతుంటే చూసి వెంటనే పిల్లలు కలిగించుకొని, నాన్నగారు మీరెందుకు చేస్తున్నారు ఈ పని, నేనున్నాను కదా, నేను చేస్తాను కదా అని ఒక మంచి కుమార్తె కానీ మంచి కుమారుడు కానీ అలాగే అంటారు. ఇప్పుడు తండ్రి భూమి మీదకి వచ్చి మరణ శాసనాన్ని కొట్టేయడానికి, చావడానికి సిద్ధపడితే, బాగా వినండి, చావడానికి ఆయన సిద్ధపడిపోతే కొడుకు ఒప్పుకుంటాడా? నా కళ్ళ ముందు మీరు చనిపోవడం ఏంటి నాన్నగారు, నేనున్నాను కదా. మరి నువ్వు ఉన్నావు సరే నాన్న, నువ్వెలా చనిపోతావు? శాసనం ఏముంది? రాసినవాడు చావాలని ఉంది. రాసినవాడికి చావాలి, నేనే నాన్న చావాలి. పోన్లే పిల్లల్ని కన్నందుకు, ఇలాంటి దుష్ట సంతానాన్ని కన్నందుకు నేను భూమి మీద శిక్ష అనుభవించక తప్పదు. అప్పుడప్పుడు అంటారు చూసారా, వీడిని కన్నందుకేనండి ఈ శిక్ష నాకు పడింది, ఈ అవమానం నాకు ఎందుకు కలిగింది అంటే ఇలాంటి చెడ్డవాళ్ళని నేను కన్నాను అని. దిశ నేరంలో కానీ, లేదంటే మిగతా ఢిల్లీలో జరిగిన గ్యాంగ్ రేప్ విషయంలో కానీ వాళ్ళ తల్లిదండ్రులు ఏమంటే ఇలాంటి చీడపురుగులు మా కడుపును పుట్టారు ఏంటంటే, నేను ప్రారంభ సందర్భాలు అన్ని సందర్భాలు మనకు తెలుసు. అంటే ఎందుకు కన్నా నేను వెళ్ళని అని. దేవుడు కూడా మనుషులు చేస్తున్న పాపాల విషయంలో చూసి ఆయన ఏ నిర్ణయానికి వచ్చేసారంటే, నేను ఎందుకు కన్నాను వీళ్ళందరినీ కూడా, ఇక వాళ్ళు మారరు కనుక నేనే మారాలి. నేను మారాలి అంటే నేను వెళ్ళి చావాలి. ఎందుకంటే అది నేను చనిపోతేనే కానీ ఆ శాసనం తొలగిపోదు. కానీ యేసుప్రభు ఉన్నారు కదా, ఆయన ఒప్పుకోవట్లేదు. మరి ఎలా నాయన, నన్ను వెళ్ళొద్దంటావు, నువ్వు వెళ్ళిపోతానంటావు, శాసనం ఒప్పుకోదు, నువ్వెలా చనిపోతావు? కానీ అల్టిమేట్గా మనకు తెలిసింది ఏంటి, ఏం జరిగింది? యేసుప్రభువే సిలువ ఎక్కడం అనేది మనకు తెలుసు. యేసుప్రభువే చనిపోయారు. మరి జరిగిన విషయం ఏమై అంటారు?
యేసుప్రభు తెలివిగా తన తండ్రిని సంరక్షించటం కోసం, ఏమండి, తరువాత పుట్టిన మనందరినీ తన పవిత్రమైన రక్తంతో కాపాడడం కోసం ఆయన తెలివైన ఒక ప్రయత్నం చేశారండి. మరణ శాసనం తండ్రి రాస్తే కుమారుడు ఎందుకు సిలువ నెక్కాడు అంటే దేవుని మాట అబద్ధం కాదు. శాసనం ఎప్పుడు శాసనమే. నిజానికి దేవుడే వచ్చి చావాలి, కానీ కొడుకు ఉంటుండగా తండ్రిని అలా చావనిస్తాడు? ఒకవేళ కొడుకు వెళ్ళి చావాలి అంటే శాసనం మరలా అడ్డు వస్తుంది. ఆయన కదా ఉంది, యెహోవా కదా, యెహోవా వచ్చి చావాలి, యెహోవా వచ్చి చావాలి. అందుకు యేసుక్రీస్తు వారు తీసుకున్న గొప్ప నిర్ణయం ఏంటో తెలుసా అండి? ఎలా ఈ పజిల్ని ఎలా సాల్వ్ చేయాలి? ఏమండి, ప్రతి పజిల్ని సాల్వ్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంటుందండి. ఉదాహరణకి మీకు చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక కోటీశ్వరుడు ఉన్నాడు. అతనికి చాలా కోట్లు ఆస్తుంది. మీకు అర్థం అవడానికి ఒక 100 కోట్లు, అంటే 100 కోట్లు ఆస్తుంది. ఎవ్వరూ లేరు, బంధువర్గం లేరు, అనాథగా పెరిగాడు, అంతా సంపాదించాడు. ఒక బిడ్డని కన్నాడు, ఒకడే కొడుకుని కన్నాడు, భార్య కూడా చనిపోయింది, ఇంకెవ్వరూ లేరు. వాడేమో చిన్నవాడుగా ఉన్నాడు, 10 సంవత్సరాలు 12 సంవత్సరాలు బాలుడుగా ఉన్నాడు. ఇప్పుడు ఈ ఆస్తి 100 కోట్ల ఆస్తి మరణశయ్య మీద ఉన్నాడు. తన కొడుకుని ఎలా కాపాడుకోవాలని ఆలోచించి ఒక చక్కటి వీలునామా రాశాడండి. ఏంటా వీలునామా? అతని ఆస్తిని కాపాడడానికి కొడుకు చిన్నడు కదండి, ఒక గార్డియన్ పిలిచాడు, సంరక్షకుడు అంటారు. ఒక గార్డియన్ పిలిచి, ఆయన ఇదిగో నా కొడుకు చూస్తే చిన్నోడు, నేను చచ్చిపోతున్నాను, ఈ విస్తారమైన ఆస్తి మరి వాడికి నువ్వు అందేటట్టు చేయాలి, అందుకు నువ్వు జాగ్రత్తగా వాడిని కాపాడాలి, వాడి మేజర్ అయినంత వరకు. ఎందుకంటే చట్ట ప్రకారంగా మైనారిటీ తీరి మేజర్ అవ్వాలి, అప్పుడే కదండి అధికారం వస్తుంది, ఆస్తి. సో అతను ఒక వీలునామా రాసి, ఆ వీలునామా అంతా రాసి, ఆస్తులు ఎక్కడెక్కడ ఉన్నాయి అన్నీ రాసి చివరికి ఒక మాట అన్నాడండి, నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారుడికి ఇమ్ము అన్నాడు. ఏం రాశాడు? నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము. చచ్చిపోయాడు తండ్రి. ఇది గార్డియన్ చూశాడు, సంరక్షకుడు చూసి, నాకు ఇష్టమైనంత ఇమ్మన్నాడు కదా, వీడిని చంపడం ఎందుకు చిన్నోడు, ఎంతో కొంత వాడికి నాకు నచ్చింది ఇమ్మని పెద్ద ఆయన రాశాడు కదా, నాకు నచ్చింది ఇచ్చేద్దాంలే, దీనికోసం వీడిని చంపి మనుషులు పెట్టి చంపించి ఆ రక్తపు మరకలు నా చేతికి ఎందుకు అంటుకోవటం, నేనేదో చంపేశాను, సంరక్షకుడిగా ఉండి ఆస్తి కోసం చంపేశానని చెడ్డ పేరు నాకెందుకు, కనుక వీలునామా అయితే చక్కగా ఉంది, కనుక కొడుకుని పెంచాడు, పెద్దవాడిని చేశాడు. పెద్దవాడిని చేసిన తర్వాత ఏమండి మేజర్ అయ్యాడు. మేజర్ అయిన తర్వాత కొడుకు వచ్చి, మా నాన్న 100 కోట్ల ఆస్తి ఉంది కదయ్యా, మరి నాకు ఎంత ఇస్తారు మీరు ఆస్తి అంటే, వాడు ఏమన్నాడు తెలుసా అండి, ఇదిగో ఈ 10 లక్షలు తీసుకుని వెళ్ళిపోన్నాడు. 100 కోట్లు ఎక్కడ, 10 లక్షలు ఎక్కడండి? అంటే 99 కోట్ల 90 లక్షలు వాడు తీసేసుకున్నాడు, 10 లక్షలు ఇచ్చాడు కొడుక్కి. ఏంటండి ఈ అన్యాయం అని కొడుకు అడిగితే, మీ నాన్న వీలునామా రాశాడు, చూడు డాక్యుమెంట్ చదువుకో ఒకసారి. మీ నాన్న రాశాడు, ఏముంది, చదివాడు పాపం, అంతే హద్దులన్నీ రాశాడు, అన్ని వివరాలు ఎక్కడెక్కడ ఆస్తులనే చెప్పాడు, నీకు ఇష్టమైనంత సొమ్ము నా కుమారునికి ఇమ్ము. మా నాన్న ఏంటి ఇలా చేశాడు, ఎందుకు చేశాడు ఇది? 2 లాయర్ల దగ్గరికి వెళ్ళాడు, 3 లాయర్ల దగ్గరికి వెళ్ళాడు. ఎవరన్నా మేమేం చేయలేమయ్యా, మీ నాన్న ఎలా రాశాడు, మరి ఇప్పుడు వాడు తీసుకున్న డబ్బు రైటే, ఎందుకంటే లీగల్గా మనం క్వశ్చన్ చేయలేము ఈ విషయంలో, వాడికి ఇష్టమైందే ఇమ్మన్నాడు, నీకు అదే ఇచ్చాడు, మనం ఈ విషయంలో మేమే నీకు న్యాయం చేయలేమయ్యా అన్నాడు. కానీ ఆ తరువాత ఒక తెలివైన ఒక అడ్వకేట్ వాళ్ళకి తటస్థించాడు, చూశాడు. అంటే అందరిని అడుగుతారు కదండి, ఏంటండి ఇలా జరిగింది, ఏంటి ఇలా జరిగిందని. అప్పుడు అడ్వకేట్ ఏమన్నా తెలుసా, మీ నాన్న చాలా తెలివిగా రాశాడయ్యా ఈ వీలునామా, కేసు నువ్వే గెలుస్తావు, కోర్టుకు వచ్చాయి అన్నాడు. కోర్టుకి వెళ్ళిపోయారు. కోర్టుకి వెళ్ళిపోయిన తర్వాత బోన్లో నిలబెట్టారు. ఎవరిని? గార్డియన్ నిలబెట్టారు. గార్డియన్ నిలబెట్టి ఆస్తి ఎంత అండి అని అడిగాడు. 100 కోట్లు అండి. వీలునామాలు ఏముంది, నీకు ఇష్టమైనంత నా కొడుక్కి అని ఉంది. ఓకే, ఎంత ఇచ్చారు మీరు? నేను 10 లక్షలు ఇచ్చానండి. ఆహా, 10 లక్షలు ఇచ్చారు కదా, ఇంకా ఎంత ఉంది మీ దగ్గర? 99 కోట్ల 90 లక్షలు ఉందండి. ఓకే, ఇంతకీ 99 కోట్ల 90 లక్షలు మీరు ఎందుకు ఉంచుకున్నారు అని అడిగాడు. నాకు ఇష్టం అండి అన్నాడు. ఓకే, కమిట్మెంట్ కదా, మీకు ఇష్టం కదా అది. ఇక్కడ వీలునామాలో ఉన్న అర్థం ఏంటో తెలుసా? మీకు ఇష్టమైన ఈ 99 కోట్ల 90 లక్షలు కొడుక్కిచ్చి, మీకు ఇష్టం లేదనే కదా వాడికి ఇచ్చారు 10 లక్షలు, ఆ 10 లక్షలు మీరు తీసుకోండి అని చెప్పి కేసు వాదించాడండి. వెంటనే జడ్జికి మతిపోయి, ఏదైనా తండ్రి న్యాయమే చేస్తాడు, కొడుకు చేస్తాడు కదా, ఈయన చెప్పిన వాదనే రైట్ అని చెప్పి కొడుక్కి 99 కోట్ల 90 లక్షలు ఇచ్చి ఆస్తిని అతని పేరుని జడ్జిమెంట్ రాశాడండి. ఇది నేను ఎందుకు చెప్పానో తెలుసా? లాజిక్ అంటారు దాన్ని. అంటే రాసిన ప్రతి చట్టంలోని, శాసనంలోని ఎక్కడో దగ్గర లాజిక్ పట్టుకోవాలి. ఇంచుమించు అడ్వకేట్లు అందరూ కూడా
పెద్ద పెద్ద కేసులని, సాల్వ్ కాని కేసులన్నీ చిన్ని లాజిక్తోనే పట్టేస్తుంటారు వాళ్ళు, గెలిచేస్తుంటారు. యేసుప్రభు కూడా తెలివినుడు కదండి, మహాజ్ఞాని. జ్ఞానం అంటేనే ఆయన పేరు. యేసుప్రభుకు మరో పేరు ఏంటంటే జ్ఞానము ఘోషించుచున్నది అంటాడు. ఆ జ్ఞానం ఎవరో కాదు, యేసుక్రీస్తు నమ్మిన వారికి దేవుని జ్ఞానము, దేవుని శక్తి అన్నాడు కొరింథీ పత్రిక 1వ అధ్యాయం. అదంతా చదివితే యేసుప్రభు వారి గురించి చాలా గొప్పగా చెప్తారు అక్కడ. అంటే యేసుప్రభు అంటే జ్ఞానం. ఎంత జ్ఞానంగా ఆలోచించి, నాన్న చూస్తే శాసనం రాసేశాడు, నాన్న చూస్తే చావడానికి సిద్ధపడిపోయాడు. ఇప్పుడు నేను నాన్నని తప్పించాలి, శాసనాన్ని అమలు చేయాలి. ఇప్పుడు ఏం చేయాలి? రాసినవాడు చావాలి అని ఎక్కడుంది? రాసినవాడు యెహోవా. ఇప్పుడు నేనేం చేయాలి? అయితే వెంటనే ఆయన ఒక నిర్ణయం తీసుకున్నాడండి. ఏంటో నిర్ణయం తెలుసా? యెషయా గ్రంథం 9వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఏలయనగా మనకు శిశువు పుట్టెను, మనకు కుమారుడు అనుగ్రహింపబడును, ఆయన భుజముల మీద రాజ్యభారముండును. ఈ మాటలని ఎవరి కోసం అండి? యేసుప్రభు వారి కోసం కదండి. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి అని సమాధానకర్త, అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. పేరు పెట్టేసుకున్నాడండి. ఏం పేరు పెట్టేసుకున్నాడు? నేను నిత్యుడగు తండ్రిని. నిత్యుడగు తండ్రి అని ఎందుకు పేరు పెట్టుకున్నావు నువ్వు? ఎందుకు పేరు కావాలి? అది ఉంది, అందులో లాజిక్ ఉంది. నిత్యుడగు తండ్రి, నేను ఎవరు? నిత్యుడగు తండ్రి అనే పేరు నాకు కావాలి. ఎందుకు కావాలి? ఇంకో మాట చూద్దాం. యోహాను సువార్త 5వ అధ్యాయం 43వ వచనం. యేసుప్రభు భూమి మీదకి వచ్చినప్పుడు ఏమంటున్నాడు చూడండి. నేను నా తండ్రి నామమున వచ్చి ఉన్నాను. ఎవరి పేరు మీద వచ్చాడు? తండ్రి నామం. తండ్రి నామం ఏంటి? దేవుడైన యెహోవా. ఈయన పేరేంటి? నా పేరు యెహోవా. తండ్రి నామం నాది. తండ్రి నామం, ఆయన పేరు నేను పెట్టుకున్నాను. ఏమండి, ఇప్పుడు చక్రవర్తులు పరిపాలించారండి. జార్జ్ చక్రవర్తులు పరిపాలించారండి. జార్జ్ 1, జార్జ్ 2, జార్జ్ 3, అంతేనా? అవునా కదా? అలాగే సీజర్లు పరిపాలించారండి. పేరు ఏదైనా కావచ్చు, సీజర్, అగస్టస్, సీజర్, ఏమంటే క్లాడియస్. సీజర్ అనే పేరు కామన్ వాళ్ళకి. అలాగే యేసుక్రీస్తు వారు కూడా నేను వెళ్ళి చావాలి అంటే, నా తండ్రిని చావనివ్వకుండా ఉండాలి అంటే ఒకే ఒక్క సాధనం దీనికి ఉంది. ఏంటంటే ఆయన పేరు నేను పెట్టేసుకోవడం. ఆయన పేరు ఏంటి? యెహోవా అన్నది ఆయన పేరు. ఆ పేరు నేను పెట్టుకుంటే ఇప్పుడు వచ్చింది ఎవరు? భూమి మీదకి వచ్చింది ఎవరు? యేసుప్రభు. కానీ ఆయన పేరేంటి? యెహోవా. చావలసిందేంటి? రూల్ ప్రకారంగా శాసనంలో ఏమనుంది? దేవుడైన యెహోవా. శాసనం రాసిన యెహోవా రాశాడు కాబట్టి యెహోవా వ్యక్తి చావాలి. ఆ పేరుని ఇతను మీద వేసుకొని, ఆ పేరుతో ఇతను పిలువబడుతూ, ఏమండి, ఆ పేరిటైన వచ్చి, ఇంకా మీకు అర్థం అవడానికి ఒక మంచి మాట చూపిస్తాను. యెషయా గ్రంథం చూడండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 3వ వచనం. ఆలకించుడి, అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు. బాప్తిస్మిచ్చే యోహాను గురించిన మాట అండి. మత్తయి సువార్తలో ఉంటుంది ఇదే మాట, బాప్తిస్మిచ్చే యోహాను గురించిన మాట. అడవిలో ఒకడు ప్రకటించుచున్నాడు, అరణ్యములో యెహోవాకు మార్గము సిద్ధపరచుడి. ఇంతకు అరణ్యంలో ఎవరికట్ట మార్గం రెడీ చేయాలి అంటే రావాల్సింది ఎవరు? యెహోవానా? బాప్తిస్మిచ్చే యోహాను వచ్చి ఏం ప్రకటించాడు? యెహోవాకు మార్గం సిద్ధం చేయండి, యెహోవాకు మార్గం సిద్ధం చేయండి. యెహోవా ఏం చేయుచున్నాడు? యెహోవా ఏం చేస్తున్నాడు? యెహోవా వస్తున్నాడు. ఎందుకు యెహోవా వస్తున్నాడు? చావడానికి. వస్తుంది ఎవరు? యేసుప్రభు వారు. కానీ పేరేంటి? యెహోవా. ప్రాబ్లం సాల్వ్ అయిపోయిందా? అంటే యేసు వచ్చి తన పేరును, తండ్రి పేరును తన పేరుగా పెట్టుకొని రూల్ ప్రకారంగా చావలసింది యెహోవా కాబట్టి యెహోవాని నేను చచ్చిపోయాను, తీసేయండి ఇంకా శాసనం అన్నాడు. అంతే. అంటే ఒక పక్క తండ్రిని కాపాడి, ఒక పక్క ఏమండి నేరం చేసిన మనుషులందరినీ, పాపముల అన్నిటి నుంచి మనల్ని కాపాడడానికి, మరణ శాసనాన్ని తీసేయడానికి సిలువలో ఏం చేశాడో తెలుసండి? మేకులతో కొట్టాడటండి. బైబిల్లో చక్కగా రాయబడింది అన్నమాట. ఆయన విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన మనకు విరోధముగా ఉన్న పత్రమును అంటాడు చూడండి. FC 2:14. ఆయన మన సమాధానమయ్యుండి మీకును మాకును ఉండిన ద్వేషమును అనగా విధి అంటే చట్టం, విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును తన శరీరమందు కొట్టివేయుట చేత
మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకము చేసిన విధి రూపకమైన ఆజ్ఞలు కలిగిన ధర్మశాస్త్రమును ఏం చేశాడు ఆయన? తన శరీరం మీద కొట్టేశాడు. తన చావడం వల్ల, సిలువలో తన ప్రాణం పెట్టడం వలన శాసనమే లేకుండా పోయిందండి. ఇప్పుడు మరణ శాసనం రాసిన వాని మరణం అవశ్యం గనుక చావవలసింది యెహోవా గనుక యెహోవా అన్న నామం కలిగిన వారు చనిపోయారు. అది ప్రపంచానికి తెలియకపోయినా దేవుడు లోపల పరిశుద్ధాత్మ దేవుని ద్వారా ఈ సంగతులను రాయించి, ఏమండి దేవుడు ఎంత గొప్పగా రాయించారండి. ఒక మాట చదువుతామా? కొలస్సీ పత్రిక 2వ అధ్యాయం 15వ వచనం. అపరాధముల వలన శరీరమందు సున్నతకు పొందకుండటం వలన మీరు మృతులై ఉండగా దేవుడు వ్రాతరూపకమైన ఆజ్ఞల వలన మన మీద రుణముగా, మనకు శాసనం, మరణ శాసనం కదా మనకు విరోధంగా ఉంది, మన మీద రుణముగాను మనకు విరోధముగాను ఉండిన పత్రమును మేకులతో సిలువకు కొట్టి దాని మీద చేవ్రాతను తుడిచివేసి మనకు అడ్డము లేకుండా దాన్ని ఎత్తివేసి మన అపరాధములన్నిటిని క్షమించి ఆయనతో కూడా మనలను ఏం చేశాడండి ఆయన? అంటే తండ్రిని కాపాడుకున్నాడు, తన పిల్లలందరినీ కాపాడుకున్నాడు ఒక పక్క, తాను మాత్రం బలైపోయాడండి. ఎంత గొప్ప త్యాగం అండి, ఎంత గొప్ప త్యాగం అండి యేసుప్రభు చేసిన త్యాగం. ఎందుకు సిలువను ఎక్కారు ఈ మూర్ఖులకు అర్థం కాక వీళ్ళు పిచ్చి మాటలు మాట్లాడుతున్నారు. యేసుప్రభు ఎందుకు సిలువ వేయబడాలి, యేసుప్రభు ఎందుకు మేకులు కొట్టించుకోవాలి, వాళ్ళకి తెలియలేదు ఏంటో. అంటే చాలా హిస్టరీ ఉంది బైబిల్లో. తెలియక ఈ పిచ్చి సన్నాసులు అందరూ కాషాయ బట్టలు వేసుకున్న వీళ్ళు ఉన్నారు కదండి, ఈ సన్నాసులు, వీళ్ళు ఏం మాట్లాడతారు? 3 మేకులు ఎందుకండి ఆయనకి, పీక్కోలేడా అని. నీకేం తెలుసురా? దేవుడు యొక్క మహాప్రణాళిక జరిగిన చరిత్ర కావచ్చు, పూర్వ చరిత్ర కావచ్చు, విధిరూపకమైన ఆజ్ఞలు కలిగిన చట్టం, శాసనం వ్యతిరేకంగా ఉన్నది, దాన్ని తీయాలి అంటే యేసుప్రభు సిలువని ఎక్కాలి. అందుకు జరిగింది ఇదంతా. అందుకు దేవుడు అయిన యెహోవా నామం పేరట యేసుప్రభు వచ్చి తండ్రిని ఒక పక్క సిలువనెక్కనివ్వకుండా కుమారుడు సిలువనెక్కి అపరాధములన్నిటినీ కడిగివేసి చేవ్రాతను తుడిచేశారంటే శాసనం తీసేసినట్టేనా? మరణ శాసనం పోయినట్టేనా? ఇక మరణ శాసనం లేదండి మనకి. నిజంగా మరణ శాసనం ఇంకా ఉంటే ఈ పాటికి సచ్చి మనం నరకానికి పోవాలి అందరమే. కానీ మనం పరదేశకు వెళ్ళగలుగుతున్నాం, పరలోకానికి అర్హత సంపాదించుకుంటున్నాం అంటే కారణం ఏంటో తెలుసా అండి? ఆ మహనీయుడు చేవ్రాతను తుడిచేశాడు గనుక, మరణ శాసనాన్ని నిర్మూలించాడు గనుక. అది దేవుని వల్ల జరిగిన గొప్ప త్యాగం. ఏమండి యేసుప్రభు ఇంత గొప్ప త్యాగం చేసినందుకు దేవుడు ఆయనకిచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా? ముందు దేవుని మనసు ఏంటో చెప్పమంటారా? ముందు ఒక మాట చదివి ఈ మాటలోకి వద్దాం. యెషయా గ్రంథం 42:8 చూడండి. యెహోవాను నేనే, ఇంకెవరు లేరు, నేనే యెహోవాను, ఇదే నా నామము, మరి ఎవ్వనికి నా మహిమను నేను ఇచ్చివాడను కాను. నా మహిమ ఎవరికి ఇవ్వను, నా పేరు ఎవరికి ఇవ్వను, నా మహిమ ఎవరికి ఇవ్వను, నా గొప్పతనం ఎవరికి ఇవ్వను అని చెప్పిన వ్యక్తి ఎలా మారిపోయాడు తెలుసా అండి? ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేత పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతివాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతివాని నాలుక తండ్రైన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామము కంటే పై నామం ఆయనకు అనుగ్రహించిన. అంటే ఆయన పేరుకు మించిన పేరు లేదటండి. ఎక్కడా? భూమి మీదనా? 3 లోకాలు చెప్తున్నాడు చూడండి. ఆ పరలోకమందు కానీ, అవునా, పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ 3 లోకాలు. 3 లోకాల్లో నాయన నీ పేరుకు మించిన పేరు లేదే అన్నాడు. ఎందుకంటే యేసుప్రభు పేరుకి అంత గొప్పతనం ఇచ్చాడు. ఒకప్పుడు నా పేరే గొప్పది, యెహోవా నా నామం, నేను ఎవరికి నా మహిమనివ్వనని కమిట్ అయిన దేవుడు ఎప్పుడైతే కొడుకు చేసిన త్యాగాన్ని చూశాడో, నాయన దీనికి నువ్వే నాయన అర్హుడివి, నేను కాదు, నా కొడుకును పుట్టినా ఈరోజు నన్ను బతికించావు,
తర్వాత నా పిల్లలందరినీ బతికించావు కనుక నాకు వద్దు నాయన ఈ పేరు ఘనత నీకే ఉండాలి. ముల్లోకాలు అంటే పరలోకంలో దేవుడు ఉన్నాడు కదండి, పరలోకంలో దేవుడు ఉన్నాడు కదా, మరి ఆయన పేరు ఉంది కదా. అంటే నా పేరు కన్నా నీ పేరు గొప్పది, నా పేరు తర్వాతే నాయన నీ పేరు తర్వాతే అని కొడుకుని గనపరిచిన తండ్రులు ఎక్కడైనా ఉంటారండి? సహజంగా కొడుకులు తండ్రులను గనపరుస్తూ, కానీ తండ్రులు ఎప్పుడైనా కొడుకులను గనపరుస్తారా? అలా గనపరిచాడు అంటే కొడుకు ఎంతో గొప్ప కార్యం సాధించితేనే తండ్రి అంటాడు. అలా అన్న మాట చూపించమంటారా? కీర్తన గ్రంథం 138వ అధ్యాయం 2వ వచనం చూడండి. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను, నీ నామం అంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. దేని గొప్ప చేశాడండి? వాక్యాన్ని గొప్ప చేశాడా? ఎందుకు వాక్యాన్ని గొప్ప చేయాలి చెప్పండి? నేను చావడానికి బదులు నాయన త్యాగం చేసి నువ్వు చచ్చిపోయావు కదా, నీలాంటి కొడుకు ఎక్కడ ఉంటాడయ్యా, నాకు నీ పేరే గొప్ప పేరు. అందుకే ఎక్కడ ఏ నామంలోనూ రక్షణ లేదు, నీ నామంలోనే రక్షణ, అది యేసు నామం అన్నాడంతే. కొడుకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అంత ఆధిక్యత? యేసుక్రీస్తు వారు చేసిన త్యాగం. ఇప్పటి వరకు మనకు తెలిసిన త్యాగం ఏంటంటే మన కోసం వచ్చి చచ్చిపోయాడని. కానీ అటు తండ్రిని, ఇటు నేరస్తులైన పాపాత్ములైన మనుష్యుల్ని, ఎంతమందిని కాపాడడం కోసం ఆయన మధ్యవర్తిగా వచ్చి ఆయన చచ్చిపోయాడు అంటే మరణశాసనాన్ని కొట్టేశాడా లేదా? కనుక ఇప్పుడు మీకు రాసిన పాఠం ఏంటి? మరణశాసనం రాసిన వారు మరణం సంభవించిందా? సంభవించింది, చచ్చిపోయాడు. ఎవరు చచ్చిపోయారు? యేసుప్రభు అండి. గొప్ప నామం కదండి. నిజంగా అలాంటి గొప్ప నామాన్ని మనం ప్రపంచంలో ఎంత గొప్పగా ప్రకటించాలి. ఈ పట్టణంలో కాదు కదా, ప్రపంచంలో ఏ మూలనైనా సరే యేసు నామానికి మించిన నామం లేదు అని ఎలుగెత్తి చెప్పాలండి. అందుకంటే ఆ నామమే నిన్ను కాపాడింది. ఈరోజు మనం రక్షణ దేనివల్ల పొందాం? ఏ నామంలో రక్షణ? మనకి యేసు నామంలో రక్షణ. కనుక ఆ యేసు పేరుని మనం క్రైస్తవులుగా మారినందుకు, బ్రతుకున్నందుకు ఘనపరుస్తూనే ఉండాలి, ఘనపరుస్తూనే చావాలి. అదండి యేసుకున్న ఖ్యాతి, యేసుకున్న కీర్తి. కారణం మన మీద విరోధంగా ఉన్న మరణ శాసనాన్ని తుడిచేశాడు. ఒక పక్క తండ్రిని కాపాడుకున్నాడు, ఒక పక్క మిగిలిన మనందరినీ కాపాడుకున్నాడు. అందుకే ఆయన నామం చాలా ఉన్నతమైన నామం. అలాంటి గొప్ప నామాన్ని కీర్తించే పిల్లలుగా, కీర్తించే క్రైస్తవులుగా ఈ వాక్యం విన్న తర్వాత ఆయన నామాన్ని తప్పనిసరిగా మీరు ప్రజల మధ్య ప్రకటించాలి. ఇదేనండి మనకు దేవుడు ఇచ్చిన ఆధిక్యత. అంటే ఆ పేరును చెప్పాలి, ఆ పేరును గొప్ప చేయాలి. ఏ పేరునైతే ప్రపంచం అణిచేస్తుంది అనుకుంటుంది, అవునా? మన దేశంలో అయితే యేసుప్రభు పేరు చెప్తే ఎందుకు కొడుతున్నారు? యేసుప్రభు పేరు చెప్తే ఎందుకు గుళ్ళు పడగొడుతున్నారు? ఏమండి? ఆ పేరంటే నచ్చదో. మీరంతా యేసుప్రభు పేరు చెప్పకండి, యేసుప్రభు పేరు చెప్పకండి. ఏం చేశాడయ్యా? ఆయన పేరు చెప్పకుండా ఉండడానికి, నీలాంటి దుర్మార్గులందరినీ కాపాడడానికి ప్రాణం పెట్టాడు. ఆయన చేసిన త్యాగం ఇంతంత త్యాగం కాదు. అలాంటి మహనీయుడి యొక్క గాథను చెప్పకుండా ఈ దుర్మార్గులు అడ్డుతుంటే ఆపేస్తామా? చర్చలు పడగొడతానని సువార్త మానేస్తామా? చెప్పండి. ఏమండి? అలా అడ్డగిస్తానని చెప్పి వాక్యం చెప్పడం మానేస్తావా? నువ్వు అడ్డగిస్తావో, కొడతావో, ఏం చేస్తావో. ఎవ్వడు ఇండియా దేశంలో దేవుని వాక్యాన్ని ప్రకటించడం ఆపలేడు, ఆపకూడదు, ఆపనివ్వకూడదు, అంతే. మనం అందుకే ఉన్నాం కదండి, మనం అందుకే ఉన్నాం. ఈ దేశంలో ఉండి మీరు ఎలాగైతే క్రీస్తుని ప్రకటిస్తున్నారో ఆ దేశంలో ఉండి, ఏమంటే హిందూ డామినేటెడ్ దేశంలో ఉండి యేసు గొప్పోడని బైబిల్ ఎత్తి మనం చెబుతున్నాం అంటే అదండి ఆయన కీర్తిని చాటే భాగ్యం మనకు వచ్చింది. నిజంగా మన అర్హులు. దేవుడు మనకి ఇచ్చాడు గొప్ప అర్హత. అటువంటి గొప్ప అర్హత మీరు కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఆయన నామ స్మరణ ఎంత గొప్పదో, ఆయన నామ కీర్తి ఎంత గొప్పదో, ఆయన నామ ప్రచారం కూడా అంత గొప్పది. ఆయన పేరును గొప్ప చేయండి. ఎందుకంటే దేవుడే ఆయన నామాన్ని, ఆయన నామం కంటే ఆయన ఇచ్చిన వాక్యాన్నే గొప్ప చేశాడు అని రాయబడింది. అదండి మరణ శాసనంలోని రహస్యం. ఓకే, కళ్ళు మూసుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు అయిన తండ్రి దేవా, ఎంత గొప్ప కుమారుని కన్నారు నాయన మీరు. అంత గొప్ప కొడుకును మా కోసం భూమి మీదికి పంపుతూ మీరిచ్చిన ఆధిక్యత, అవును తండ్రి, చాలా గొప్పది. దానికి ఆయన అర్హుడు. అలాంటి గొప్ప రక్షణ కుమారుణ్ణి మా కొరకు పంపారు. ఆయన వలన రక్షింపబడిన మేము ఆయన నామాన్ని ఘనపరిచేవారంగా భూమి మీద ఉండులాగున మమ్మల్ని, మా కుటుంబాలని సిద్ధపరచండి. ఇదిగో ఇక్కడున్న సంఘాన్ని దీవించండి, కాపరిని దీవించండి, వారి కుటుంబాలను దీవించండి. దేవా, మీ కుమారుని వలన, యేసుక్రీస్తు వారి వలన పొందిన రక్షణ భాగ్యాన్ని ఈ పట్టణం అంతటిని ప్రకటించుటలో వెలుగుగా
ఈ సంఘాన్ని కూడా నిలువబెట్టవలసిందిగా ప్రార్థిస్తూ యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో ఈ ప్రార్థన మీకు సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుని స్తోత్రము కలుగును గాక. చక్కనైన వాక్యం మనం మరొకసారి అందరూ కూడా హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. చక్కని వాక్యాన్ని దేవుడు మనకు పంపించి ఉన్నాడు. ఇప్పుడు ఎవరైతే ఉగ్రవాదులుగా ఉండి ఎవరైతే క్రీస్తు మీద పడుతున్నారో ఈ 2024లో బాగా ఎదిరించిపోతున్నారు, వారందరికీ డాక్టర్ ప్రసన్న గారు ఇచ్చిన ఈ వాక్య చాలు, ఎవరు యెహోవా, ఎందుకని మేకులు తీసుకోవాలి, అన్నిటికీ సమాధానం ఈ చక్కని వీడియోలో మీకు దొరుకుతుంది. అది దేవుడు మనకి ఇచ్చిన ఈ గొప్ప వాక్కును బట్టి మరొకసారి హల్లెలూయా చెప్దాం. హల్లెలూయా. థ్యాంక్ యూ పాస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. చక్కని వాక్యాన్ని అందించిన దైవజనులకి